దేశ రాజధాని ఢిల్లీ నందు కేంద్ర మైనారిటీస్ మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ కిరణ్ రిజిజు గారిని మరియు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ షానవాజ్ గారిని హజ్ యాత్రకు సంబంధించి మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ భాషా గారు, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ మిర్జా ఆబిద్ హుసేన్ బేగ్ గారు మరియు ఈవో జనాబ్ గౌస్ పీర్ గారు. ఆంధ్రప్రదేశ్ నుండి 2026 హజ్ యాత్రకు గాను 2020 మంది యాత్రికులు బయలుదేరుతుండగా, అందులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరుటకు 345 మంది హజ్ యాత్రికులు ఇదివరకే తమ తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరు హజ్ యాత్రికులకు ఒక్కొక్క యాత్రికునికి ₹1,00,000 ఆర్థిక సహాయానికి ఆకర్షితులై అదనంగా 200 మంది హజ్ యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ని ఎంపిక చేసుకోవడంతో తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారు మరియు న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, కేంద్ర మైనారిటీస్ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ కిరణ్ రిజిజు గారితో మాట్లాడి అదనంగా 200 మంది హజ్ యాత్రికులను విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు బయలుదేరేటందుకు సత్వర చర్యలు చేపట్టవలసినదిగా కోరడమైనది.